సంక్రాంతి అనగానే అనిల్ గారి సినిమా వస్తుంది, కానీ ఈ సంక్రాంతికి ఆ సినిమా తీసుకొచ్చే వాళ్ళే డైరెక్ట్ గా ఇక్కడికి రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ మెగా డాటర్ ఆఫ్ ద మెగా ప్రొడ్యూసర్ సుష్మిత గారు అండ్ సాహు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. Come on, give it up for both of them. మీరు ఎంతసేపు మ్యూజిక్ వేసినా అక్కడ సాహు గారు కాలు కూడా కదపడు. ఆయన కాళ్ళు కదపాలంటే మీరు రావాలేమో నా డౌట్ గా ఉంది. నేనా? నాకు ఇంకో 2 నిమిషాలు సాంగ్ కంటిన్యూ అయ్యి ఉంటే నేనే వేస్తుండేదాన్నేమో, నాకు భయం వేసి. 5 నిమిషాలు వేయాలరా పాట ఇప్పుడు. Once again, give it up for సుష్మిత గారు అండ్ సాహు గారు. చిన్న కోరిక ఉంది నాకు, అడుగుతున్నాను. సో బాస్ తోనే ఏదన్నా క్యారెక్టర్ కూడా అడగట్లా, ఒక షాట్ లలో వచ్చి వెళ్ళిపోతాను సార్ అని చెప్పని అంటే వై నాట్ అండి? అయ్యో సుష్మిత కొనిదెలా, ఇతనితో భరించేదెలా? మేడం కావాలంటే నేను మంచిగా యాక్ట్ చేసి కావాలంటే బాబాయ్ డైలాగ్ ఏమని చెప్పండి, చెప్తాను. చెప్పాలా? బాబాయ్ డైలాగ్ కాబట్టి చిన్న స్పెట్స్ చూడండి ప్లీజ్. చూడప్ప సిద్ధప్ప, నాకు కొంచెం తెక్కు ఉంది, దానికో లెక్క ఉంది. మా బాబాయ్ డైలాగ్ అని చెప్పి వాయిస్ మీ బాబాయ్ డైలాగ్ చేశారు. నాకేమర్థమైందంటే ఆవిడ నన్ను కూడా మెగా ఫ్యామిలీలో కలుపుకున్నారు అనమాట. మా బాబాయ్ అన్నారు కదా. సంక్రాంతికి నేను కూడా రావాలని అనుకుంటున్నాను ఆయనతో పాటు. అంటే సంక్రాంతికి అంత పెద్ద పండుగలు నువ్వు రాలేవు గానీ తొలి ఏకాదశి అని చిన్న చిన్న పండుగలు ఉంటాయి. ఐ పర్ఫెక్ట్ నీకు అంతేగా అంతేగా. పాట పాడు, అలవాటే కదా. అనిల్ గారు, డైరెక్టర్ గారు, ప్లీజ్ కొంచెం ఏదో చూస్ చేయండి. సరే మీరు చెప్పారుగా, కన్సిడర్ చేద్దాం. అయితే ఓకే అయినట్టుగా. నీకు ఒక టెస్ట్ ఉంది. ఇంకా టెస్టా? చిరంజీవి గారి బర్త్డే కి August 22 కి సినిమా టైటిల్ ఏంటో అనౌన్స్ చేయబోతున్నాం. ఓకే, నీ టాలెంట్ ఉపయోగించి సినిమా టైటిల్ ఏంటో గెస్ట్ చేయి, దాన్ని బట్టి నీ రోల్ ఫిక్స్ చేస్తా. మేడం లోపు 3 టైటిల్స్ గెస్ట్ చేస్తాను, ఏదో ఒకటి రైట్ అయితే కనుక కంపల్సరీగా డన్. సినిమా ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. ఇప్పటిదాకా అయిన స్కెడ్యూల్స్ అది ఇది అని చెప్పని మీరు దగ్గరుండి చూస్తూ ఉంటారు కాబట్టి చిరు లీక్స్ చిరంజీవి గారు అనిల్ గారితో వస్తుంది అంటే ఇంకా అసలు ఫర్గెట్ ఇట్. పండగ ఇస్ గోయింగ్ టు బి ద బెస్ట్. మీకు డాడీకి మధ్య ఉన్న మెమరబుల్ మూమెంట్, అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? దేర్ ఇస్ నో వన్ మూమెంట్ అండి. ప్రతిసారి వెన్ వీ సిట్ టుగెదర్, ప్రతిసారి ఆయన దగ్గర నుంచి ఏదో ఒకటి కేటగిరీస్ లో, ఫన్ కేటగిరీ, లెర్నింగ్ కేటగిరీ, తిట్లు కేటగిరీ. మీకు బాబాయ్కి ఎనీ మెమరబుల్ మూమెంట్ కళ్యాణ్ గారికి మీకు మధ్య? ఆయనతో ఏంటంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామండి. సో నాకు చరణ్ కి అసలు మామూలుగా మేము ఇద్దరం చాలా బాగుంటాం, ఏం గొడవలు ఉండవు మా ఇద్దరి మధ్యలో. బట్ గొడవలు వచ్చినాయి అంటే ఆయన ఓన్లీ బాబాయ్ వాళ్ళే. అప్పుడులో పెద్ద ఏం ఉండదు కదండి ఎంటర్టైన్మెంట్ టీవీలో. సో ఆయనకు బోర్ కొట్టినప్పుడల్లా మా ఇద్దరి మధ్యలో ఏదో ఒకటి వదులుతారు ఆయన. సో మేము ఇద్దరం కొట్టుకుంటా ఉంటాం, ఆయన కూర్చొని ఎంజాయ్ చేస్తా ఉంటారు అనమాట. టైం వచ్చేసింది, క్యారెక్టర్ ఫిక్స్ చేసుకోండి. వాస్ సినిమా టైటిల్ అలా నోటితో చెప్పేస్తే బాగోదు కాబట్టి చిన్న రివీలింగ్ లాంటిది ప్లాన్ చేశాను అనమాట. అది కూడా నా చేతుల మీద కాకుండా. సో మై రిక్వెస్ట్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఏదో ఒకటి కరెక్ట్ అయ్యేలా చూడు దేవుడా ప్లీజ్. లెట్ మీ స్టార్ట్ విత్ లేడీ లక్. ప్లీజ్ డూ ద ఆనర్స్. టెన్షన్ వస్తుంది నాకు కొంచెం. ఈ సంక్రాంతికి రఫ్ ఆడిస్తాం కంపల్సరీగా, నాకు తెలిసి ఇదే నా క్యారెక్టర్ ఫిక్స్. అర్థమవుతుంది? హలో, మీరు కింద చూస్తున్నారు అటు ఇటు అంటే నేను కన్ఫ్యూజ్ చేయడానికి. దొరికిపోయిన దొంగలా బిహేవ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ సంక్రాంతికి రఫ్ ఆడిస్తున్నావు నేను. ఏమయ్యా సుధీర్, నీకు సినిమా ఛాన్స్ ఇస్తున్నారు అనుకున్నావా, సినిమా టికెట్ ఇస్తున్నారు అనుకున్నావా?
గ్యారెంటీగా నాకు తెలిసి అదే అయ్యి ఉంటుంది. నువ్వు ఫిక్స్ అయిపోతే ఎలా? నాకు తెలిసి ఖచ్చితంగా అదే. ఎందుకంటే మేడం కూడా అటు ఇటు చూస్తున్నారు, చిన్నగా నవ్వుతున్నారు అని అంటే, అయ్యోండి స్మైల్ ఇస్తున్నారు అని అంటే తెలీదని నువ్వు మాట్లాడితే 1 సెకండ్ నేను ఓంకార్ లాగా అటు ఇటు తిరిగితే మేమేం చేయలేము. మీరన్నా చిన్న హింట్ ఇస్తారు, ఇదే కరెక్టా మళ్ళీ తెలీదండి. నాకు తెలుసు ఎవరిని ట్యాకిల్ చేయాలో నాకు తెలుసు సార్. విజయవాడ మనం ఒకటి. బా చూసారా, నేను అనకముందే సార్ మనం ఒకటి అన్నారంటే ఖచ్చితంగా ఇదే టైటిల్ నాకు తెలీదు. టైటిల్ మీకు తెలీదా? సరే, ఇంకో ఆప్షన్ కూడా చూద్దాం. అది నొక్కగానే వీళ్ళ ముఖ చిత్రాలు చూసిన తర్వాత అప్పుడు ఇమీడియట్ గా నేను చేస్తాను. సరే మీరు బాస్ తో ఈ పండక్కి రఫాడిస్తాం. ఎస్, దిస్ ఇస్ ద టైటిల్. ఎస్ గో. ఎస్ దొరికిపోయారు, మొత్తం అందరూ దొరికిపోయారు. జేమ్స్ బాండా నువ్వు ప్రపంచాన్ని జయించినట్టు ఫీల్ అవుతున్నావు. మీరేంటి సార్ ప్రొడ్యూసర్ ఫైట్ మాస్టర్ అలా చూస్తారండి? నన్ను నాకు అర్థం కావట్లేదు. అక్కడ కూడా ఏం నేమ్ ఉందో చూడండి, తర్వాత మనం ఆ ఎక్స్ప్రెషన్ ముఖ చిత్రం చూసి చెప్పేద్దాం. రోజా గారు చెప్పారు కాబట్టి అది కూడా రివీల్ చేసిన తర్వాత డిసైడ్ అవుదాం. నాలో కూడా ఒకడు ఉన్నాడు, ఒక సిడి ఉంది. సారీ సిఐడి ఉన్నాడు. మా దగ్గర నీవు చాలా ఉన్నాయి. మిస్టేక్ హ్యాపెన్స్. ఓకే ప్లీజ్, ఐఎమ్ సారీ. అనిల్ గారు వన్స్ అగైన్ పూర్తిగా నొక్కలేదు అని అంటున్నా. మ్యాన్ అంత వంగి మరీ చూసారంటే మన శంకర వరప్రసాద్ గారు ఈ పండక్కి వస్తున్నారు. ఐ యామ్ రైట్? సినిమాలో ఆయన పేరు శంకర్ ప్రసాద్, సంక్రాంతి రిలీజ్. దాంట్లో ఉంది అంటే ఆల్మోస్ట్ నేను క్రాక్ చేసా. అదే టైటిల్. అది టైటిల్ అని చెప్పలా, సినిమాలో క్యారెక్టర్ పేరు శంకర్ ప్రసాద్ అయింది. రిలీజ్ పండక్కి. తెలీదండి. వదిలేండి. ఆ ఎక్స్ప్రెషన్ చూసి తట్టుకోలేవు నువ్వు. ఈ టైటిల్ మీద డౌట్ గా ఉంది, ఎందుకంటే ఆ రెండు నొక్కినప్పుడు అట్లీస్ట్ నవ్వారు వాళ్ళందరూ. ఇది వచ్చినప్పుడు ఎవరు నవ్వట్లా. అమ్మో దొరికిపోతామేమో అని చెప్పని సైలెంట్ గా చిన్నగా. ఎందుకు అది కరెక్ట్ అని హ్యాపీ ఫీల్ అయ్యి ఉండొచ్చు కదా. పెద్ద సియుడిలో మన శంకర వరప్రసాద్ గారు ఈ పండక్కి వస్తున్నారనేది నేను అనుకుంటున్నా. లాక్ అనేది అనుకుంటున్నా. నువ్వు లాక్ చేస్తే ఎలా? మేము కదా లాక్ చేయాలి. సరే మీరే లాక్ చేయండి. అది ఇంకొక 4 రోజులు ఆగితే చిరంజీవి గారి బర్త్డే. కరెక్ట్ గా బర్త్డే ముందు వదులుతాం. నువ్వు చెప్పిన టైటిల్ దగ్గర ఉంది అనుకో, ఆఫీస్ కి వచ్చేసే. ఏంటి ఆఫీస్ బాయ్ గానా? చిచి. సరే ఇప్పుడు నువ్వు ఏది ఫిక్స్ చేస్తావు? నాకు 3 ఫిక్స్. అమ్మో క్యారెక్టర్ పోయింది. 3 ఏదో పెట్టారంటే మళ్ళీ నాకు ఎందుకు వచ్చింది ఇది? ఈ 3 ఏది కరెక్ట్ అయితే మీరు ఆఫీస్కి వచ్చేస్తారు. ఏంటి మీరు ఆఫీస్కి వచ్చేయమంటారు నన్ను? నాకేదో డౌట్ కొడుతుంది సుధీర్. మీరు ఫస్ట్ ఆఫీస్కి వచ్చేయండి, తర్వాత అన్ని చూసుకోవచ్చు. అందరూ ఆఫీస్కి రమ్మంటారు. ఆఫీస్ లో ఆడిషన్ ఇస్తాను, దాని తర్వాత అప్పుడు మీరు నాకు క్యారెక్టర్ అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు, ఒక షార్ట్ వేసి వెళ్ళిపోయినా సరే పర్లేదు, ఏదైనా పర్లేదు. కానీ టైటిల్ ఏదైనా సరే బొమ్మ మాత్రం బ్లాక్ బస్టరే కంపల్సరీగా. And thank you so much, ma'am, for being on Drama Juniors. Thank you so much, sir, for being on so Drama much, Juniors. Andy, for having us. మనకే అదృష్టం దక్కింది డ్రామా జూనియర్స్ కి. మామూలుగా ఎప్పుడు డాన్స్ చేయాల హనీ. అదే నన్ను డెబ్యూ. సో ప్రొడ్యూసర్ గా మీ డెబ్యూ, డాన్స్ లెక్క డెబ్యూ, ఆఫీస్ లో క్యారెక్టర్, ఆఫీస్ అండ్ సినిమాలో క్యారెక్టర్ డెబ్యూ. ఇలా ఆఫీస్ అని నాకు ఆఫీస్ అంటున్నా. సరే నువ్వు అంతగా కోరుకుంటే దాందే ఉంది. టీ కాఫీ. చిరంజీవి గారి బర్త్డే రోజు సూపర్ గా టైటిల్ అనౌన్స్ చేస్తాం. సో ఖచ్చితంగా వీటికి దగ్గరలోనే ఉంది. సో ఆడియన్స్ కూడా చిన్న హింట్ ఇస్తున్నాను. సో ఆగస్ట్ 21 ఈవినింగ్ కానీ 22 కానీ టైం చూసి ఒక టైటిల్ బయటకు వదులుతాం. సో స్టే ట్యూన్.